బ్రేకింగ్ చూస్తున్నాం. ఇన్నోవా కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరే వద్ద చోటు చేసుకుంది. గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్న 9 మంది విద్యార్థులు చీరాల మండలం వాడరేకు సముద్ర స్థానానికి వచ్చి తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక్కసారిగా కారు వెనుక టైర్ ఊడిపోవడంతో కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు కార్తిక్, రోహిత్ నాయక్, అజయ్ అక్కడికక్కడ మృతి చెందగా మరో 6 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇటుక ఇన్నోవా కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరే వద్ద చోటు చేసుకుంది. గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్న 9 మంది విద్యార్థులు చీరాల మండలం వాడరేకు సముద్ర స్నానానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ మార్గం మధ్యలో ఒక్కసారిగా కారు వెనుక టైర్ ఊడిపోవడంతో కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు కార్తిక్, రోహిత్ నాయక్, అజయ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. గుంటూరు నుంచి సుమారు 9 మంది యువకులు AP 26 AR 1111 ఇన్నోవా కారులో మధ్యాహ్నం 1 గంట సమయంలో గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చీరాల బీచ్ కి వచ్చారు, వాటర్ బీచ్ కి. అక్కడ స్నానాలు అవి చేసుకుని 5 గంటల సమయంలో వాడరేవు నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యే క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ రోహిత్ కుమార్ నాయక్ అతను చేపలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ వాడరేవు వైపు బయలుదేరారు. యూటర్న్ తీసుకుని బయలుదేరే క్రమంలో ఈ వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటా పోవడం, తర్వాత దాంట్లో ప్రయాణం చేస్తున్న పిల్లలు బయట పడిపోవడం జరిగింది. ఒక 2 వ్యక్తులు అక్కడెక్కడే చనిపోయారు. బండి నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ అండ్ అజయ్ అనే అతను, కార్తీక్ అనే అతను చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకునే సమయంలో చనిపోవడం జరిగింది. మిగతా దాంట్లో మొత్తం 9 మంది ఉన్నారు. 3 చనిపోయారు, 5 మంది దెబ్బలు తగిలింది. తర్వాత ఇంకొక ప్రాణేష్ అనే అబ్బాయికి ఎటువంటి దెబ్బలు లేవు. ఈ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాము. చీరాల తులసి గారు దర్యాప్తు చేస్తా ఉన్నారు.